ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో మానసిక ప్రశాంతత ఉండాలి అంటే ఎటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల కొంతలో కొంత మానసిక ప్రశాంతత కలుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనం ఏ పని చేసినా కూడా మంత్రాన్ని జపించినా, ఓ స్తోత్రాన్ని చదివినా, ఓ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా మనం ప్రశాంతంగా కూర్చుని చెయ్యాలి. అంతేగాని ఏదో కంగారుగా పరిగెడుతున్నో లేదా గుడికి వెళ్ళి ఇలా దండం పెట్టేసి అలా అనేసి అయిపోతే కాదు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ గోత్రనామాలు చెప్పుకుని హారతి తీసుకున్నాక ఒక 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. అలా కూర్చున్న సమయంలో మీరు ఓం శ్రీ గిరిజాయై నమః, ఓం శ్రీ గిరిజాయై నమః మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 27 సార్లు కానీ ఆ దేవుడి సన్నిధిలో కూర్చుని ప్రతినిత్యం ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం ఈ యొక్క మంత్రాన్ని జపించండి. మీకు కొద్ది రోజుల్లోనే మంత్ర ప్రభావంతో చక్కగా మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో, గుడి దగ్గర అవకాశం ఉంటే గుడి దగ్గర పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేయండి.